ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి ఈ 40 రోజుల ప్రయాణంలో ఈరోజు మనం ఇక్కడికి చేరుకొని ఉన్నాం. అందుకే దేవుని మహింపరుస్తూ చేరవచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనం తెలియజేస్తున్నాను. వాక్యం కొరకు ప్రార్థించి ఉన్నారు. మరొక చిన్న ప్రార్థన చేసుకొని ఆ ప్రార్థనతో ఏకీభవిస్తూ దేవుని సహాయం చేత వాక్య జ్ఞానంలోకి ప్రవేశిద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, కరుణా పీఠం మీద ఆసీనుడై ఉన్న మా గొప్ప దేవ, మీ కనికరం చొప్పుననే మేము ఇంకనూ సజీవులుగా ఉన్నాం. మేము చేసిన పాపములు అపరాధముల నిమిత్తమై మేము పొందవలసిన శిక్ష అనగా మరణము మరొక జీవి మీద దానిని ఉంచి మమ్మల్ని తప్పించారు. మాకు ప్రతిగా మరొకరు మా పాపమును మోసి ఉన్నారు. అది మేము గ్రహించడానికి సహాయం చేయమని వేడుకోవచ్చు. మిమ్మల్ని ఏ రీతిగా సమీపించవలనో మాకు నేర్పించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, లేవియాకాండము 7వ అధ్యాయాన్ని మనం ఈరోజు చూడాలి. యథావిధిగా 7వ అధ్యాయంలోకి వెళ్ళే ముందు మనం ధ్యానించిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనము తిరిగి స్మరణ తెచ్చుకొని ఆ తర్వాత 7వ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. మొదటి అధ్యాయంలో నేర్చుకున్న బలి పేరేమిటి? కొందరే చెప్తున్నారు, దహన బలి, బర్న్ట్ ఆఫరింగ్. 2వ అధ్యాయంలో నేర్చుకున్నది నైవేద్యం, గ్రెయిన్ ఆఫరింగ్. 3వ అధ్యాయంలో నేర్చుకున్నది పీస్ ఆఫరింగ్ ఆర్ ఫెలోషిప్ ఆఫరింగ్. ఎందుకంటే సమాధాన బలిలో యాజకులు అర్పించిన వ్యక్తి అందరూ దానిని స్వీకరించుటకు అవకాశం ఉంది కనుక. 4వ అధ్యాయంలో నేర్చుకున్నది పాప పరిహారార్థ బలి. 5వ అధ్యాయంలో నేర్చుకున్నది పాప పరిహారార్థ బలితో పాటుగా అపరాధ పరిహారార్థ బలి కూడా నేర్చుకున్నాం. 6వ అధ్యాయంలో నేర్చుకున్నది అపరాధ పరిహారార్థ బలి యొక్క కొనసాగింపు. ఒక వ్యక్తి దేవుని దృష్టిలో ఏ రీతిగా ద్రోహి అవుతాడు అన్న విషయం గురించి నిన్నటి దినాన ధ్యానించాను. ఏ రీతిగా ఒక మనిషి దేవుని దృష్టిలో ద్రోహి అవుతాడు అని మనము ప్రత్యేకంగా 6వ అధ్యాయంలోని 2వ వచనం మీద మనము సమయాన్ని కేటాయించి ధ్యానించడం జరిగింది. మనిషికి ద్రోహం చేస్తే అది దేవునికి ద్రోహం చేసినట్లుగా దేవుడు భావిస్తున్నాడు. చూడండి, 2వ వచనంలో, ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహం చేసి పాపి అయిన ఎడల, అనగా ఒక మనిషి మరొక మనిషికి అప్పగించిన దానిని గురించి కానీ, తాకట్టు ఉంచిన దాని గురించి కానీ, దోచుకొనిన దాని గురించి కానీ, తన పొరుగువానితో బొంకిన ఎడలనేమి, తన పొరుగువాని బలాత్కరించిన ఎడలనేమి అని మనుషులకు మోసం చేస్తే దేవునికి ద్రోహం చేసినట్లుగా దేవుడు పరిగణిస్తున్నాడు. అంటే ఒక మనిషి దేవుని విషయంలో నమ్మకంగా బ్రతకాలి అనంటే ముందు నిన్ను వల్ల నీ పొరుగువాన్ని గౌరవించి సన్మానించి ప్రేమించే ఆ మనస్తత్వం చాలా అవసరమని చెబుతున్నాడు. ఈ మధ్యకాలంలో ఒక యవనస్తుడు చాలా భక్తిపరుడు నాకు ఫోన్ చేసి ఒక మాట అడిగాడు. నేను ఇప్పుడే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను, సెలెక్ట్ కూడా అయ్యాను, ఇంకొద్దిసేపట్లో ఆఫర్ లెటర్ కూడా ఇస్తా అన్నారు. అయితే ఆఫర్ లెటర్ ఇచ్చే ముందు ఒక చిన్న డిస్కషన్ చేస్తా అన్నారు. అయితే నాకు జరిగిన అన్ని రౌండ్స్ ఆఫ్ డిస్కషన్లో నాది ఎంబీఏ కోర్స్, ఎంబీఏ డిగ్రీ అయిపోయిందని చెప్పాను. డిగ్రీ ఏమో బీకామ్ చదివాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏమో ఎంబీఏ చదివాను అని చెప్పాను. కానీ నిజానికి నాది బీకామ్ మాత్రమే అయిపోయింది, ఎంబీఏ డిగ్రీ అయిపోలేదు.
ఎంబీఏ అని పెట్టకపోతే కనీసం ఇంటర్వ్యూస్కి కాల్స్ కూడా రావట్లేదు. అందుకే నేను ఎంబీఏ అని పెట్టాను. కాలేజీలో జాయిన్ అయ్యిండేది వాస్తవమే, కానీ నేను పరీక్షలు రాయకుండా నేను ఉద్యోగం వచ్చిందని వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడు నేను జాయిన్ అయిన తర్వాత ఒకవేళ వారు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తే నా పరిస్థితి ఏమవుతుంది? ఈ అన్ని రౌండ్స్ ఆఫ్ డిస్కషన్లో నేనైతే ఎంబీఏ అయిపోయిందని చెప్పాను అని నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. ఈ వ్యక్తి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక చుక్క నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉండే వ్యక్తి. దేని గురించి మాట్లాడుతున్నానో మీరు అర్థం చేసుకోవాలి. రాత్రి నుంచి అంటే సూర్యాస్తమయం నుండి సూర్యోదయం లోపలే భోజనాలన్నీ స్వీకరించి, ఎప్పుడైతే ఇక సూర్యోదయం మొదలవుతుంది అని వినబడగానే పూర్తిగా అన్నపానాలు మానేసే విశ్వాసంలో ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఒకవైపు తాను నమ్మిన సిద్ధాంతాన్ని, భక్తిని కొనసాగిస్తూ కూడా నోటితో ఒకే నాలుకతో ఏమి చెప్పడానికి ఇంటర్వ్యూలో అబద్ధం ఆడడానికి అడుగు ముందుకేశాడు. ఏం చెప్పడానికి అడుగు ముందుకేశాడంటే అబద్ధాలు ఆడడానికి వెళ్ళిపోయింది. ఇలా అనేక సందర్భాలలో మనము అబద్ధాలు, ఎందుకంటే 6వ అధ్యాయం 2వ వచనంలో బొంకిన ఎడలనేమి అని ఉంది. అక్కడ అబద్ధం ఆడితే, ఒక మనిషి మరొక మనిషితో అబద్ధం ఆడితే దేవునికి ద్రోహం చేసిన వాడు అని మన పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మన జీవితంలో కూడా ఇలాంటి పొరపాట్లు జరిగాయేమో, ఏదో ఒక విషయంలో అలా దాచిపెట్టామేమో. ఎవరినో చూసి మనం పరిశుద్ధులము, మనం పవిత్రులము అని వారి మీద వ్రేలెత్తి చూపించడం కాదు, కానీ మనల్ని మనం పరీక్షించుకోవాలని బైబిల్ చెబుతుంది మనకు. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము, ఏ విషయంలో అయినా దేవుని దృష్టిలో దోషిగా కనబడితే ఆ దోషమును బట్టి ఆయన రాజ్యంలో ఉండకుండా కొట్టివేయటకు దేవుడు నిర్ణయం తీసుకుంటాడు. మన దేవుడు మహాపరిశుద్ధుడు. చిన్నదే కదా పోనీలే అనేది కాదు. ఓడకు చిన్న రంధ్రం పడినా అది ముంచేస్తుందిగా, సముద్రంలో మునిగిపోవాల్సిందేగా. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 28వ వచనంలో, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. చాలు. ప్రతి మనుష్యుడు ఏం చేయాలట? ఎందుకు పరీక్షించుకోవాలి? తన్ను తాను ఎందుకు పరీక్షించుకోవాలి? ఎందుకంటే నిన్ను నీవు పరీక్షించుకోకపోతే నిన్ను పరీక్షించేవాడు మరొకరున్నారు. అదే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో 10వ వచనం ఈ మధ్యకాలంలో ఎక్కువసార్లు చూసాం. ఇది ఇర్మియా గ్రంథం 17:10, యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. అంతరింద్రియములను పరీక్షించువాడు. ఈ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలలో పిల్లలు పరీక్షలు రాస్తుంటారు. అటు ఉపాధ్యాయులైనా అంటే టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ వారికి చెప్పి పంపించేది ఏంటంటే, ఎగ్జామ్ మొత్తం రాసిన తర్వాత అక్కడ నీకు ఎవరైతే ఎగ్జామ్ కండక్ట్ చేశారో ఆ ఇన్విజిలేటర్కి నీ ఆన్సర్ షీట్ ఇచ్చే ముందు క్వశ్చన్ పేపర్ని నీ ఆన్సర్ షీట్ని 2 కంపేర్ చేసుకో. ఏ సెక్షన్లో అయినా ఏ క్వశ్చన్ అయినా ఏదైనా మిస్ అయ్యావేమో ఒకసారి చెక్ చేసుకొని, తొందరపడి ఎవరో నీ పక్కన వాడు త్వరగా ఆన్సర్ షీట్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు కదా, నువ్వు తొందరపడకు. నువ్వు అన్నీ చెక్ చేసుకొని ఏదైనా మిస్ అయ్యింటే అది కూడా రాసి కంప్లీట్ చేయి. ఒకసారి క్రాస్ చెక్ చేసుకో, ఏదైనా క్వశ్చన్ నెంబర్ మిస్ అయిందా, ఆన్సర్ ఏమైనా మిస్ అయిందా, సెక్షన్ నెంబర్ తప్పేసావా, ఇలాంటి జాగ్రత్తలు అన్నీ చెప్పి పంపిస్తుంటారు. ఎందుకంటే ఒక్కసారి ఈ ఆన్సర్ షీట్ అటువైపు వెళ్ళిపోయిందంటే మళ్ళీ నీ చేతిలోకి రాదు. అది అంటే ఏం చేస్తున్నాడు ఈ బిడ్డ? ముందు అతని చేతిలో పెట్టే ముందు తనను తాను ఏం రాశాడో పరీక్షించుకుంటున్నాడు. అలా సరిగా పరీక్షించుకోకపోతే, పొరపాటు జరిగితే సెక్షన్ 1 బదులుగా 2 అనేయడమో, 3 వేయడమో, 1, 2 నంబర్లు మారిపోయాయి అనుకోండి, ఏకంగా వచ్చేది వెరీ గుడ్ కాదు, గుడ్ 0 వచ్చేస్తుంది అక్కడ పరిస్థితి. అది రాకూడదు అనుకుండా నువ్వు వెరీ గుడ్ అనిపించుకోవాలనుకుంటే ముందు సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బాగా పరీక్షించుకోవాలి. అలా జీవితంలో ప్రతి విషయంలో పరీక్షించుకొని అడుగు ముందుకు పోయాలి. ఇలా మన ప్రయాణం లేవియాకాండంలో 1వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు సాగింది. ఈ 1వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు నేను మీ గురించేటప్పుడు కానీ మీరు వింటున్నప్పుడు కానీ నాకు అనిపించినది ఏంటంటే, అసలు ఏమిటిది? లేవియాకాండంలో
రకరకాలైనటువంటి అర్పణలు, రకరకాలైన బలులు ఇవన్నీ కనబడుతున్నాయి. ఎంత విన్నా కూడా మనకేమనిపిస్తుందంటే ఇంకా మన మనస్సు అంత సంతృప్తి అయినట్లు అనిపించదు. ఎందుకంటే హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనానికి లేవియా కాండంలో వినపడుతున్న మాటలకు ఎందుకో అంత తేడా, అంత రెండు సరిపోతున్నట్లు అనిపించే మనసు మనకు ఉండదు. చూద్దామా హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ఏముందో. బుక్ ఆఫ్ హోషేయ చాప్టర్ నెంబర్ 6 747 పేజ్ నెంబర్ తెలుగు బైబిల్ అయితే 6వ వచనంలో 6th వర్స్లో 6:6 నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. అసలు దేవుడు బలినే కోరనప్పుడు లేవియా కాండంలో అన్ని కనబడుతున్నాయి ఏమిటి అనే ప్రశ్న మనకు ఎదురవుతూ రావచ్చు. అయితే అక్కడ గమనించాల్సింది అందులో ఉన్న సారాంశం అర్థం అవ్వాలి. ఏమిటా సారాంశం? ఒక వ్యక్తి తప్పు చేసిన ఎడల అనే దాంతో స్టార్ట్ అవుతుంది సెంటెన్స్. ఇఫ్ యు మేక్ ఎనీ మిస్టేక్ దిస్ ఈజ్ ద రెమెడీ, దిస్ ఈజ్ ద సొల్యూషన్ అని చెప్తున్నాడు అక్కడ. ఇప్పుడు మన ఇంట్లో డోలో అనే ట్యాబ్లెట్ కానీ లేకపోతే చిన్న చిన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ మనకు ఉండొచ్చు ప్రతి ఇంట్లో ఎమర్జెన్సీగా ఏదైనా వాడుకోవడానికి. ఇంట్లో డోలో 650లు లేకపోతే ఇలాంటివో ట్యాబ్లెట్లు ఉన్నాయని ప్రతిరోజు భోజనం అయిన తర్వాత వేసుకుంటూనే కూర్చుంటామా? 3 పూట్ల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తేనే ఒక ట్యాబ్లెట్ డోలో వేసుకోవడము, మధ్యాహ్నం భోజనం అయితే మళ్ళీ వేసుకోవడము, రాత్రి తింటానే మళ్ళీ స్నాక్ తిన వేసుకుంటూ కూర్చుంటాం. ఆ ట్యాబ్లెట్లు ఉంటే ఎప్పుడు వేసుకుంటాం మనము? మనకు జ్వరము వచ్చిన ఎడల, అది కండిషన్. మనకు జ్వరం వచ్చిన ఎడల అదొక సొల్యూషన్. అది ఎలాగైతే కనబడుతుందో ఒక మనిషి దేవుని దృష్టిలో ఆయనకు విరోధముగా ప్రవర్తించిన ఎడల వెంటనే ఒక మరణం ఎంటర్ అవుతుంది. అంటే దేవుని దృష్టిలో పాపానికి వచ్చు జీతం మరణం అని తెలియజేయడానికి లేవియా కాండంలో మనకు పరోక్షంగా ఒక సందేశం ఇస్తున్నాడు. ఇది చెప్తున్నాడు నాకు ఒక చిన్న ఆలోచన లేదా జరిగిన సంఘటనలు. నిన్న మొన్నటి వరకు మా ఇంట్లో మై డాటర్ ఈ చైనా బజార్ అక్కడక్కడ కిచెన్ సెట్ లాంటివి తెచ్చిస్తే మా అన్న బిడ్డ నా బిడ్డ ఇద్దరు కలిసి కిచెన్ సెట్ ఆట ఆడుకునేవాళ్ళు. నేనేదో పని చేసుకుంటాను, ఆడ కూర్చుని ఉంటే సడన్గా వస్తారు, ఏదో ప్లేట్లో అదే చిన్నది తింటుంది, చిన్న ప్లేట్ అది ఆడుకునే బనానా, అరటిపండ్లు ఏవేవో ఉంటాయి వాళ్ళ టాయ్స్లో, అవి తీసుకొని అవి ఇంతింతనే ఉంటాయి ఆ చిన్న ప్లేట్లో పెట్టి నాన్న వాట్ యూ వాంటెడ్. నేను ఇంకా వాళ్ళ పరిస్థితి చూసి ఐ వాంట్ ఫ్రూట్ సాలడ్ అన్నాను అనుకోండి, ఆ ఫ్రూట్ సాలడ్ని ఆ ప్లేట్లోనో కప్పులోనో వేసి తీసుకొస్తారు. ఈడంటాడు. నేను నిజంగా తినగలనా చెప్పండి పరిస్థితి అది. ఇంకా వాళ్ళ తృప్తి కొరకు ఆ బొమ్మల్లో ఉన్నటువంటి బనానాస్ అవి ఇవి అలా పక్కన వేసుకొని ఏదో తిన్నానని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి ఈ ఆట జరుగుతుంటుంది ప్రతి ఇళ్లలో. సాధారణంగా ఇలాంటి గేమ్స్ చిన్న చిన్న పిల్లలు ఆడేది. అయితే ఒక 2-3 రోజుల క్రితము నాకు బటర్ మిల్క్ చేసుకొని వచ్చింది, మజ్జిగ చేసుకొని వచ్చింది, నిజంగానే చేసుకొని వచ్చింది. కిచెన్లోకి వెళ్ళి మజ్జిగ చేసుకొని వచ్చింది నా బిడ్డ. అప్పుడు నాకు అనిపించింది, మొన్నటి వరకు చిన్న చిన్న బొమ్మలతో కిచెన్ సెట్ ఆడుకున్న బిడ్డ నాకు ఈరోజు బటర్ మిల్క్ చేసుకొని వచ్చే స్టేజ్కి వచ్చింది కదా అని నేను చాలా మురిసిపోతున్నాను. బయటికి చెప్పలేకపోయినా నా బిడ్డ ఈరోజు ఎంత పెద్దగా అయిపోయింది. మొన్నటి వరకు కిచెన్ సెట్ ఆడుకున్న కూతురు ఇప్పుడు బటర్ మిల్క్ చేసి వచ్చి ఇప్పుడు అడుగుతుంది, నాన్న హౌ ఇస్ బటర్ మిల్క్. నేను అనుకున్నాను వాళ్ళ అమ్మ చేసిందేమో అనుకుని నాట్ గుడ్ అన్నాను. వెంటనే అయ్యో, ఎందుకంటే వాళ్ళ అమ్మ చేస్తే కొంచెం బెటర్గా చేస్తుందేమో అనుకొని. ఆ తర్వాత చెప్పింది అమ్మ కాదు నేను చేశాను. అమ్మ సారీ బిడ్డ, ఇట్స్ వెరీ నైస్, అమేజింగ్, సూపర్ అంటున్నాను. అక్కడ వెంటనే వర్షన్ మారిపోయింది అక్కడ. అంటే రీజన్ ఏంటంటే ఫస్ట్ టైం జీవితంలో నాకేదో చేసుకొని వచ్చింది. ఇక నేను ఎంత ఎంకరేజింగ్గా మాట్లాడాలి పరిస్థితి. సో అలా చిన్నప్పుడు ఎప్పుడో బొమ్మలతో ఆడుకున్న బిడ్డ ఈరోజు బటర్ మిల్క్ చేసుకొచ్చింది. ఇంకొద్ది రోజుల తర్వాత ఇంకా ఏదైనా మరొక ఐటెం కిచెన్లోంచి బయటికి తీసుకురావచ్చేమో అని నేను ఆలోచిస్తున్నాను. ఇది మనకు అర్థమైతే ఈరోజు మనం వాక్యదానంగా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చదువుకున్నాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 9 చదివాం. సారీ, హెబ్రీ పత్రిక 9 ఈ
26 నుంచి 28 వరకు చదువుకున్నాం. హెబ్రీ పత్రిక 9, 26 నుంచి 28 వరకు. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను. ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును అని యేసు ప్రభు అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి అనుంది అక్కడ. అంటే యేసు ప్రభు యొక్క బలియాగం అనే నిజ స్వరూపాన్ని చూపించడానికి లేవియా కాండంలో ఇలాంటి చిన్న చిన్న ఛాయా రూపంలో, అందుకే చూడండి 10వ అధ్యాయం 1వ వచనంలో, హెబ్రీ పత్రిక 10, 10వ అధ్యాయం 1వ వచనంలో, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే కానీ, మేలుల ఛాయ గలదియే కానీ, ఛాయ అంటే ఏమిటి? నీడ లాంటిది, ఒక షాడోగా లేవియా కాండంలో జరిగిన సంఘటనలన్నీ జరుగుతున్నాయి అక్కడ. అంటే ఏం చూపిస్తున్నాయి? ప్రధానంగా 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఒకటి, మనిషి పాపము చేస్తే మరణం తథ్యం అనేది తెలియాలి. నంబర్ 2, మరి ఈ మనిషి మరణించకుండా దేవుడు మరొక అవకాశాన్ని మనిషికి అనుగ్రహించాడు. అదే మనిషికి ప్రతిగా మరొకరు చనిపోవటం. మనిషికి ప్రతిగా మరొకరు చనిపోవటం. దానితో పాటు క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మనిషికి ప్రతిగా ఇక జంతువులు కాదు, దేవుడే మనిషిగా వచ్చి మరణించబోతున్నాడు అనే సందేశం మనకు అర్థమవ్వాలి. దీని వలన మనకు అర్థమవుతున్నటువంటి మొత్తం ఏమిటంటే, ప్రేమ ఎట్టిదో, దేవుని కనికరం ఎట్టిదో, దేవుని యొక్క కృప ఎట్టిదో మనకు అర్థమవ్వాలి. ఒకవేళ ఇలాంటి అవకాశం, ఇలాంటి సబ్స్టిట్యూట్ మనకు ఇవ్వకపోయి ఉంటే, ఆలోచించండి ఒకసారి. ఏ మనిషి అయితే పాపం చేస్తాడో ఆ మనిషినే నేను చంపివేస్తాను అని దేవుడు నిర్ణయం తీసుకొని ఉంటే, ఎందుకంటే పాపమును చూసి సహించే దేవుడు కాదు మన దేవుడు. చూద్దాం మంచి మాట. కీర్తనల గ్రంథము ఆయన యొక్క మనస్సును గురించి 5వ కీర్తనలో ఒక మాట కనబడుతుంది. పరలోకము పరిశుద్ధులుండే లోకం, భూలోకము పరిశుద్ధులు పాపాత్మలు అందరూ కలిసి నిర్వహిస్తుంటారు. ఎప్పుడైతే కన్ను మూస్తారో వీరిద్దరూ డివిజన్ జరుగుతుంటుంది, ఫిల్టరేషన్ జరుగుతుంటుంది. అందుకే అప్పుడప్పుడు మనం కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి వెళ్ళాలి, ఫ్యాక్టరీస్కి. షుగర్, మన పంచదార, షుగర్ అంటే అందరికీ బాగా తెలుసు కనుక ఆ ఎగ్జాంపుల్ తీస్తున్నాను. ఒక ఫ్యాక్టరీలో షుగర్ తయారు చేసే విధానం మీరు వెళ్ళి చూస్తే, చెరుకులను, షుగర్ కేన్ని ఆ ఫ్యాక్టరీలోకి పంపించినప్పుడు దాని రసమంతా తీసి ఒక ట్యాంక్లో వేస్తుంటుంది ఆ ఫ్యాక్టరీ. పెద్ద పెద్ద డ్రమ్స్లోకి ఆ షుగర్ జ్యూస్ అంతా వెళ్ళిపోతుంటుంది. మరి అక్కడ దాని ఆ పిప్పి అంటారు చూసారా, ఆ షుగర్ కేన్లో ఉండేటువంటి ఆ పిప్పి అంతా తీసుకెళ్ళి ఇంకొక చోట డంప్ చేస్తుంటారు. అంటే వెళ్ళిందేమో షుగర్ కేన్ మొదట మిషన్లోకి, కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం అందులో ఉన్నటువంటి లిక్విడ్ బయటకు అయిపోతుంది, ఆ చెత్త అంతా పక్కకి అయిపోతుంది, డివైడ్ అయిపోతుంది. సో అదే రీతిగా భూమి మీద మనం కలిసి ఉన్నాం ప్రస్తుతానికి. దేవుడు మెచ్చుకునే పరిశుద్ధులు ఉన్నారు, దేవుడు అసహించుకునే పాపము చేస్తున్న వారు కూడా ఉన్నారు. దేవుడు ఆ పాపి రక్షింపడానికి అవకాశం ఇచ్చాడు. అయితే ఎప్పుడైతే కన్ను మూయడం జరుగుతుందో, ఆయుష్ అయిపోయి మనిషి ఈ జీవితాన్ని ముగిస్తాడో, 2 వేరు అయిపోతున్నాయి. పాపాత్ములు వెళ్ళే లోకం వేరు, పరిశుద్ధులు వెళ్ళే లోకం వేరు. అలా విభజన జరుగుతూ ఉంటుంది. కీర్తన గ్రంథము 5వ కీర్తనలో ఉన్నాం ప్రస్తుతానికి. మనం 5వ కీర్తన, మన దేవుని మనసును గమనిద్దాం. 4వ వచనం నుండి చూద్దాం. మన దేవుడు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడు కాడు, చెడుతనమునకు మన దేవుని యొద్ద చోటే లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. అది మన దేవుని మనస్సు. మనం ఎవరము? దేవుని బిడ్డలం. మరి దేవుని బిడ్డల్లా జీవించకుండా అపవాది బిడ్డలుగా జీవిస్తే ఎలా? అందుకే మనలను పరిశుద్ధులుగా మార్చుటకే దేవుడు మన చేతిలో పెట్టినదే ఈ పరిశుద్ధ గ్రంథం. అందుకే చాలాసార్లు చెప్పాను నేను మీకు, ఒక వ్యక్తి బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదువుతూ దాంట్లోనే ప్యాషన్ పెంచుకున్నాడు, చివరికి సివిల్ ఇంజనీర్ అయ్యాడు. ఒక వ్యక్తి ఎంబీబీఎస్ చదువుతూ చక్కగా పీజీలు, డిగ్రీలన్నీ కంప్లీట్ చేసుకుంటూ డాక్టర్ అయిపోయాడు. ఎందుకంటే సైన్స్ రిలేటెడ్ బుక్స్ చదివాడు. ఇంజనీరింగ్ బుక్స్ చదివాడు కనుక ఇంజనీర్ అయ్యాడు. మెడిసిన్ బుక్స్ చదివాడు కనుక డాక్టర్ అయ్యాడు. నేను మెడిసిన్ చదివానండి, ఇప్పుడు నేను బిల్డింగ్ కడతాను అని సివిల్ ఇంజనీర్ దాకా అన్నీ చేస్తానంటే అవ్వదు, ఇల్లు కూలిపోవడమే.
నేను సివిల్ ఇంజనీరింగ్ చదివానండి, నేను ఒక మనిషికి ఆపరేషన్ చేస్తానంటే చెల్లదు. ఎందుకంటే అతను డాక్టర్ కాదు కనుక. అంటే ఏ పుస్తకాలు చదివి నైపుణ్యత సంపాదిస్తాడో ఆ రీతిగా మారుతున్నాడు. అలానే మనం పరిశుద్ధ గ్రంథం హోలీ బైబిల్ చదివేటప్పుడు మన జీవితాలు ఏ రీతిగా మారాలి? హోలీగా మారాలి. నాట్ రంగులు వేసుకునే హోలీ గురించి మాట్లాడట్లేదు ప్రస్తుతానికి. మన జీవితం పరిశుద్ధమైనటువంటి జీవితంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన మనసు చూడండి, అక్కడ దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడు కాదు, చెడుతనమును ఆయనకు ఆ దుష్టునకు ఆయన యొద్ద చోటే లేదు, డాంబికులు ఆయన సన్నిధిలో నిలువలేరు, పాపము చేయు వారందరూ ఆయనకు అసహ్యులు, అబద్ధమాడు వారిని దేవుడు నశింపజేస్తాడు, కపటము చూపి నరహత్య జరిగించే వారు యెహోవాకు అసహ్యులు. అంత పరిశుద్ధుడైన దేవుడు మనకు. అయితే ప్రియులారా, ఎలాగైతే చిన్న చిన్న వాటితో ఆడుకుంటూ నిజ స్వరూపం దగ్గరికి వెళ్ళిపోతుంటుందో మన ప్రయాణం, అందుకే చిన్న ఎగ్జాంపుల్ ఇందాక టాయ్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఆ తర్వాత కిచెన్ ఆట ఆడుకున్న అమ్మాయి, కిచెన్ ఆట ఆడుకున్న అమ్మాయి ఏకం కిచెన్లోకి వెళ్ళి పట్టుకొని వస్తుంది. నిజమా కదా నేను చెప్పేది? ఇది వాస్తవమా కదా? ఎలాగైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయిందో ఇంకా ఆశ మెల్లిమెల్లిగా దేని మీదకి పోతుంటుంది అంటే ముందు అది చేయాలి, ఇక మీద బొమ్మలు ఆడుకునే వయసు కాదని చెప్పేసి మనసు మారిపోతుంటుంది. అలానే పాత నిబంధన, క్రొత్త నిబంధన, ది ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ ద న్యూ టెస్టిమెంట్. ఇన్ ది ఓల్డ్ లైఫ్లో ఓల్డ్ ప్రాక్టీసెస్ చిన్న చిన్నవి సాదృశ్యంగా ఉండే, నేను చనిపోతున్నానంటే మీ కొరకే అని చెబుతోంది అక్కడ జంతువు, ఆ గొర్రె కావచ్చు, మేక కావచ్చు, ఆ గోవుల మందలో ఏదైనా కావచ్చు. వై యామ్ ఐ డైయింగ్ టుడే, నేను ఎందుకు చనిపోతున్నాను ఈరోజు అంటే మీ కొరకే అని చెబుతోంది అది. మనమేమో దానికి మూగ జంతువు అని పేరు పెట్టాం. మూగ జంతువు అని దాన్ని అంటున్నాం, కానీ మాటలు లేకున్నా కూడా మనతో మాట్లాడుతోంది. దుష్టుడు నీవు, కానీ నిన్ను పవిత్రపరచుటకు నేను చనిపోతున్నాననే మెసేజ్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది అది చనిపోయేటప్పుడు. అదే రీతిగా యేసు ప్రభు యొక్క శిలువ త్యాగం కూడా మనకు ఆ విధంగానే కనపడాలి. పాపము చేసినది మనం, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్న మన కొరకు ఒక నిర్దోషి శిలువ మీదకి ఎక్కాడు అన్న విషయం మనకు అర్థమవ్వాలి. ఆ సందేశం ఇవ్వడానికే ఆ శిలువ సన్నివేశం, భవిష్యత్తులో ఒక నిర్దోషి బహిరంగముగా శిలువ మీద నీ కొరకు వ్రేలాడబోతున్నాడు అని చూపించడానికి ప్రారంభములుగా లేవియాకాండంలో ఇవన్నీ సాదృశ్యంగా కనపడుతున్నాయి. ఇవి ఒక ఛాయలా కనబడుతున్నాయి. అదే చూడండి, చిన్నపిల్లలు మోటార్ బైక్తో ఆడుకుంటూ అంటాడు. చిన్నప్పుడు మోటార్ బైక్తో ఆడుకొని శబ్దాలు చేసుకుంటూ పోతుంటాడు. ఆ తర్వాత పెద్దగిన తర్వాత ఏకంగా మోటార్ బైకే ఎక్కి తిప్పుతుంటాడు రోడ్ల మీద. బొమ్మ మీదకి వెళ్ళ ధ్యాస, నిజస్వరూపం మీద ఆశ కలుగుతుంటుంది. అలా పాత నిబంధన మనల్ని స్టెప్ బై స్టెప్ ఒక అడుగు నుంచి ఇంకొక అడుగు, ఒక అడుగు నుంచి ఇంకొక అడుగు దాటించుకొని ఎవరి వద్దకు తీసుకెళ్ళిందంటే యేసు ప్రభువు వద్దకు మనల్ని నడిపించుటకు అక్కడ నడిపించుకుంటూ తీసుకెళ్ళింది. అది ఎన్నో రోజుల, ఎన్నో సంవత్సరాల సందేశం తర్వాత దేవుడు ఒక రియాలిటీని చూపించాడు, నిజ స్వరూపాన్ని చూపించాడు. అది కూడా ఏమిటి? నువ్వు ఇక్కడ పరిశుద్ధునిగా ఉంటేనే పరలోకంలో అడుగుపెట్టుటకు నీవు అర్హుడవు అనేది చూపిస్తున్నాడు. అయితే ప్రియులారా, ఇక ఆలస్యం చేయక 7వ అధ్యాయంలో ప్రవేశించే ముందు అసలు ఈ 7 అధ్యాయాల సమ్మేళనం, ఈ 7 అధ్యాయాలు, మొదటి అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ప్రయాణం ఎలా జరిగింది అని చూస్తే, ప్రత్యేకంగా 6వ అధ్యాయము నిన్నటి దినాన మనం చూసినటువంటిది. అందరూ దయచేసి బైబిల్ చూడండి. మొదటి అధ్యాయం నుండి 6వ అధ్యాయము 7వ వచనం వరకు, ఐ రిపీట్ మరొకసారి, జాగ్రత్తగా వినండి. మొదటి అధ్యాయం నుండి 6వ అధ్యాయం 7వ వచనం వరకు ఏం జరిగిందో 8వ వచనం నుండి 7వ అధ్యాయం ముగింపు వరకు దేవుడు దానిని సమ్మరైజ్ చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? ప్రతిరోజు మందిరానికి రాగానే నిన్న ఏం చెప్పుకున్నామో మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుంటున్నాం. అంటే ఏం జరుగుతుంది? నిన్న చెప్పిన సందేశాన్ని మళ్ళీ మనం రీకలెక్ట్ చేసుకొని నిన్న ఇది నేర్చుకున్నామండి అని తెలియజేస్తున్నాం. అదే పద్ధతినే దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే, నేను మీకు దహన బలి గురించి వివరించాను, నైవేద్యం గురించి వివరించాను, సమాధాన బలి గురించి వివరించాను, పాప పరిహారార్థ బలి గురించి వివరించాను, అపరాధ పరిహారార్థ బలి గురించి వివరించాను, ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి అని దేవుడు కూడా 6వ అధ్యాయము 8వ వచనం నుండి ప్రారంభించి ఈ ముఖ్యాంశాలను 7వ అధ్యాయంలో ముగించాడు. ఇది విషయం జరిగింది. ఏం చెప్పాను నేను? ఎక్కడి నుండి ఎక్కడి వరకు?
లెసన్ అంతా ఎంతవరకు జరిగింది? లెసన్ ఎక్కడ స్టార్ట్ అయింది? మొదటి అధ్యాయం 1వ వచనం నుండి 6వ అధ్యాయం 7వ వచనం వరకు లెసన్ చెప్పాడు. ఆ తర్వాత లెసన్ అంతా అయిపోయిన తర్వాత మీకు చెప్పింది ఇది అని ఇంకొంచెం, అదే అండి మన భాషలో చెప్పుకోవాలంటే, ఇంటికి పాలు వేయడానికి వచ్చాడు ఉదయము, పాలు పోయించుకున్నారు గిన్నెలో, అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమన్నారు? కొంచెం వేడిని కూర్చొని అన్నారు. అదే కదా, మరి వేసాడు కదా, లీటర్ పాలు వేసాడు కదా, లీటర్ పాలు వేసిన తర్వాత మళ్ళీ కూర్చొని అడగడం ఏంటి? అలా పాలు ఎలాగైతే కొసురు అడుగుతామో అంతా వేసిన తర్వాత వాక్యం దగ్గరకు వచ్చిన తర్వాత వాక్యాన్ని కూడా కొసురు అడిగే లక్షణం మనకు ఉండాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పాలైతే వేసాడు గిన్నెలో, లాస్ట్లో కొంచెం ఏమంటారు? అందుకే వాక్యాన్ని దేనితో పోల్చాడో చూడండి అక్కడ. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములోని చివరి మాటలో నిర్మలమైన వాక్యమను పాలు అని ఉన్నాయి చూడండి. నిర్మలమైన వాక్యమను పాలు అని కనబడుతున్నాయి అక్కడ. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మొదటి అధ్యాయం నుండి 6వ అధ్యాయం 7వ వచనం వరకు చక్కటి వాక్యం అనే పాలు పోసిన తర్వాత అయిపోయిన తర్వాత మీరు అడగకుండా నేను కొంచెం కొసురేస్తానులేండి అన్నట్లుగా సారాంశం సమరీ లేవియాకాండము 6వ అధ్యాయం 8వ వచనం నుండి 7వ అధ్యాయం ముగింపు వరకు చెప్పిన బలుల గురించి మళ్ళీ ఒకసారి వారికి రివైజ్ చేస్తున్నాడు. అదే సారాంశం. మీరు గమనిస్తే నిన్నటి దినాన మనం లేవియాకాండం 6వ అధ్యాయం 8వ వచనంలో ఆయన తీసుకున్నటువంటి సందర్భం 8 నుంచి 13వ వచనం వరకు, మనకు ప్రత్యేకంగా 9వ వచనంలో ఇది దహన బలిని గూర్చిన విధి అని ఉంది చూసారా. అండర్లైన్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. ఇప్పుడు అర్థమవుతుందా ప్రియులారా? లేవియాకాండం 6వ అధ్యాయము 9వ వచనంలో 2వ లైన్లో ఇది దహన బలిని గూర్చిన విధి అని ఉంది చూడండి. అంటే దేని గురించి సారాంశం తెలియజేస్తున్నాడు ఇప్పుడు? ఏ అధ్యాయం గురించి? మొదటి అధ్యాయం గురించి ఇక్కడ సమరైజ్ చేస్తున్నాడు. అలానే ఇప్పుడు 14వ వచనం చూద్దాం. 6వ అధ్యాయం 14, నైవేద్యమును గూర్చిన విధి ఏదనగా, అంటే ఇప్పుడు 14వ వచనం ఏ అధ్యాయానికి సంబంధించినటువంటిది? 2వ అధ్యాయం. ఆల్ రైట్, నౌ యు ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. వెరీ గుడ్. ఇది అయిపోయిన తర్వాత 25వ వచనం 6వ అధ్యాయం 25, నీవు అహరోనుకును అతని సంతతి వారికి ఇలా ఆజ్ఞాపించమని చెప్పి పాప పరిహారార్థ బలిని గూర్చిన విధి అన్నాడు. అంటే ఈ పాప పరిహారార్థ బలిని గూర్చిన విధి అనేది ఏ అధ్యాయానికి సంబంధించినటువంటిది? ఎన్నవది? అంటే ఏ అధ్యాయం మిస్ అయింది? 3వ అధ్యాయంలో ఏముంది? ఆ సమాధాన బలి గురించి ఇంకా క్లోజ్ చేస్తున్నాడా దేవుడు? చేయట్లేదు. వినాలి అనుకుంటే 7వ అధ్యాయానికి రావాలి. 7వ అధ్యాయంలో స్టార్టింగ్లో చెప్తున్నాడా? అది కూడా చెప్పట్లేదు. ఎందుకంటే 7వ అధ్యాయం మొదటి వచనము అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధము, దాని గురించిన విధి ఏదనగా అని అపరాధ పరిహారార్థ బలిని గురించిన విధి విధానాల గురించి తెలియజేస్తున్నాడు. ఎంత స్పష్టంగా అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు ఓకే, ఎలాగో వివరణలోకి వెళ్తున్నాం కనుక మరొకసారి అందరికి అర్థం అవ్వడానికి రిపీట్ చేసుకుందాం. చెప్పండి మీరు. 6వ అధ్యాయము 8 నుంచి 13వ వచనం వరకు ఏ అధ్యాయానికి సంబంధించినది? ఫస్ట్ బెంచ్లో ఉన్న వాళ్ళు ఎలాగైతే అరుస్తారో అట్లే ఉంది ఇక్కడ కూడా. అందరూ చెప్పాలి. మొదటి అధ్యాయం ఏ బలిని గురించి, 2వ అధ్యాయం ఏ అర్పణ గురించి, 3వ అధ్యాయం దేనికి సంబంధించినది? సమాధాన బలి. మొదటి అధ్యాయం దహన బలి, 2వ అధ్యాయం నైవేద్యము, 3వ అధ్యాయము సమాధానార్థ బలి, 4వ అధ్యాయం పాప పరిహారార్థ బలి, 5వ అధ్యాయంలో అపరాధ పరిహారార్థ బలి పరిచయం చేశాడు దేవుడు. ఇలా ఈ 5 విషయంలో 5 దేవుడు ముగించే ముందు దానిని సారాంశం పూర్తి చేస్తూ వస్తున్నాడు. ఆ సారాంశంలో మొదటిదే 6వ అధ్యాయం 8 నుంచి 13వ వచనం వరకు దహన బలి ని కూర్చిన విధి. అందుకే 9వ వచనం ఇది దహన బలిని గురించిన విధి. ఇకపోతే 14వ వచనము నైవేద్యమును గురించిన విధి. 6:14 చదువుతున్నాను. అలానే ఇప్పుడు 6:25 పాప పరిహారార్థ బలిని గురించిన విధి అని ఉంది అక్కడ. 7వ అధ్యాయము మొదటి వచనం అపరాధ పరిహారార్థ బలిని గురించిన విధి అని రాయబడింది. అంటే ఇప్పుడు మనకు మిస్ అయినటువంటిది ఏమిటంటే
ఆ సమాధానార్థ బలి గురించి ఎలా వివరిస్తున్నాడో ఈ అధ్యాయంలో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి 7వ అధ్యాయం 1 నుంచి 10 వరకు చదువుకొని ముందుకెళ్దాం. అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధం. దాని గురించిన విధి ఏదనగా, దహన బలి పశువులను వధించుట చోట అపరాధ పరిహారార్థ బలి రూపమైన పశువులను వధింపవలను, బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను. రక్తం ఎందుకు ప్రోక్షింపబడుతోంది? ఇది కూడా ఎగ్జాంపుల్ చెప్పాను నేను. బలిపీఠము చుట్టూ రక్తం ప్రోక్షింపబడటం అంటే ఏమిటి? ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత దేవుని దృష్టిలో అపరాధముల చేత, పాపముల చేత ఆ వ్యక్తి జీవితాన్ని కాపాడుతున్నది ఏమిటంటే, సిలువ మీద మన కొరకు బలి అయిన ప్రభు రక్తాన్ని సూచించున్నది. మన బాహ్య పురుషుణ్ణి అనగా ప్రజలకు కనపడే జీవితం కావచ్చు, మన అంతరంగ స్వభావం కావచ్చు, అన్నీ ప్రభు రక్తము వలన కడుగబడి శుద్ధీకరించబడి అటు సమాజం దృష్టిలో పరిశుద్ధులుగా ఉండాలి అని కోరుకునేవారు అంతరంగ స్వభావం లేకపోతే వారు వేషధారుల జాబితాలోకి వస్తారు. అందుకే దహన బలి విషయంలో బలిపీఠము చుట్టూ అన్నాడు, పాప పరిహారార్థ బలి విషయంలో బలిపీఠము లోపల అన్నాడు. అది మనం గుర్తుంచుకోవాలి. చూద్దాం 4వ వచనం. ఇవన్నీ ఆ బలులు, ఆ అర్పణలు అవన్నీ చెప్పుకుంటూ వచ్చిన దేవుడు 7వ వచనంలో పాప పరిహారార్థ బలిని గూర్చి కానీ అపరాధ పరిహారార్థ బలిని గూర్చి కానీ విధి ఒక్కటే. ఏ యాజకుడు వాటిని అర్పించునో దాని యొక్క చర్మం ఆ యాజకునిది, ఎవరెవరు తీసుకోవాలి అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు 10వ వచనం వరకు. ఇప్పుడు ఇక మనకు మిగిలినది సమాధాన బలి. 11వ వచనం నుండి ప్రారంభమవుతుంది. ఎందుకు దేవుడు సమాధాన బలి గురించి చివరిలో తీసుకున్నాడు అనేది ఇప్పుడు చదువుకున్న తర్వాత అర్థమవుతుంది. పీస్ ఆఫరింగ్ లేదా ఫెలోషిప్ ఆఫరింగ్ అనేటువంటిది. ఇందులో 3 ప్రధానమైన విషయాలు కనబడతాయి. సారాంశం ముగించే ముందు సమాధాన బలిని ఎలా దేవుడు పరిచయం చేస్తున్నాడో చూద్దాం. చాలా బాగుంటుంది. 11వ వచనం నుండి చదువుతున్నాను. ఒకడు యెహోవాకు అర్పింపవలసిన సమాధాన బలిని గురించిన విధి ఏదనగా పీస్ ఆఫరింగ్ అనేది. ఎవరైనా ఈరోజు కొత్తగా వచ్చింటే ఇక్కడ ఏందమ్మా ఈ చర్చిలో అందరూ ఆఫరింగ్ 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 మాట్లాడుకుంటున్నారు అని అనిపించవచ్చు. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఆఫరింగ్స్, కానుకల అర్పణల గురించి మాట్లాడట్లేదు. వీఆర్ టాకింగ్ అబౌట్ ఆఫరింగ్ ఆఫ్ అవర్ చేంజ్డ్ హార్ట్, కన్ఫెషన్ హార్ట్, మారిన మనస్సు, దేవునికి మరి ఇష్టమైనటువంటిది విరిగి నలిగిన హృదయం, అది ఇవ్వడానికి మనం సిద్ధమా అనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రియులారా, 12వ వచనంలో సమాధాన బలిలో 3 రకాలు ఎక్కువగా ఉంది కనుక దేవుడు ముగించే ముందు తీసుకున్నాడు ఈ విషయాన్ని. చివరిలో చెప్పడంలో కూడా ఒక ఉద్దేశం. 12వ వచనం, వాడు కృతజ్ఞతార్పణముగా దాన్ని అర్పించినప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలిగాక నూనెతో కలిసినవియు పొంగనివియునైన పిండి వంటలను, నూనె పూసినవియు పొంగనివియునైన పలచని అప్పడవి, ఇవన్నీ ఆడుకోవడానికి, అంటే ఒక ఛాయ లాంటివి, ఆడుకోవడం కాదు నా ఉద్దేశం. ఇందాక చెప్పినటువంటి చిన్న ఎగ్జాంపుల్ కరెక్ట్ చేస్తున్నాను. నిజ స్వరూపం ప్రభువులో ఉంది. ఏ అర్పణ మాట్లాడుతున్నాడు సమాధాన బలిలో? కృతజ్ఞతార్పణ, థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్. థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్. మన మందిరంలో ఈ 40 రోజుల ప్రయాణంలో ప్రతిదినము ఎవరో ఒకరు ముందుకు వచ్చి ఈ పరిచర్యలో సహకారులుగా మారుతున్నారు. ఇది ఏ అర్పణ? మా కుటుంబంలో దేవుడు ఈ మేలు చేశాడు. ఆ మధ్యకాలంలో ఇన్ని సంవత్సరాలు దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. మేము పనిచేసి ఈ సంస్థలో మేము రిటైర్ అయిపోయాము. మా దేవుడు మాకు తోడుగా ఉన్నందుకు ఇప్పుడు మేము దేవునికి ఏం చేస్తున్నాం? అంతేనా? మా దేవునికి మేము ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాం? థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం. ఇది ఏ అర్పణ కిందకి వస్తుంది? అలా కృతజ్ఞతార్పణ అనేది పరిచయం చేస్తున్నాడు ఇక్కడ. 12వ వచనం, కృతజ్ఞతార్పణ రూపమైన అని కృతజ్ఞతార్పణ. 13వ వచనం, అంటే సమాధాన బలిలో 3 ప్రధానమైనవి కనబడుతున్నాయి. ఒకటి కృతజ్ఞతార్పణ. 13వ వచనం, సమాధాన బలి రూపమైన కృతజ్ఞతా బలి
ఈ కృతజ్ఞతార్పణ బైబిల్లో ఒక పద్ధతి ఏమన్నా ఉందా అని ఒకసారి మనం చూస్తే 107వ కీర్తనలో భక్తుడు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. సామ్ నంబర్ 107, 107వ కీర్తన, వచనం 22. వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక, ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ అనేది కనపడుతుంది ఇక్కడ. పాత నిబంధనలు ఇలాంటి థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ కనపడుతుంటే, ప్రభువా ఇంత ఘోర పాపని ఇంకా బ్రతికించావు కదా, నేను ఏమి ఇవ్వగలనయ్యా నీ ప్రేమకు, ఏమి ఇవ్వగలనయ్యా సైగా, ఏమిటది చేసిన మేలులకు నేనేమి ఇవ్వగలనయ్యా అని ప్రభువుకు మన అభిప్రాయాలను, మన విశ్వాసాన్ని, మన హృదయాన్ని సమర్పించడమే ఏం జరుగుతుంది అక్కడ? కృతజ్ఞతగా అర్పణ. 116 కీర్తన 17 వచనం, 116 కీర్తన 17. నేను నీకు కృతజ్ఞత అర్పణ నర్పించేదను. చాలు సిస్టర్. నేను నీకు కృతజ్ఞత అర్పణ అర్పించేదను. అలా లేవియాకాండం 7వ అధ్యాయంలో సమాధాన బలి ఏ కారణాల వలన సమర్పించు ముందుకొస్తారంటే, ఒకటి కృతజ్ఞత, వారి జీవితంలో దేవుడు చేసిన మేలను సమర్పించుకుంటూ స్మరించుచు సమర్పించుకోవడమే కృతజ్ఞత అర్పణ. ఆల్ రైట్. ఇప్పుడు అలా చదువుకుంటూ ముందుకెళ్తే మనకు 14వ వచనం నుండి, మరియు ఆ అర్పణలో ప్రతి దానిలో నుండి ఒకదాని యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా అర్పింపవలెను, ఆ సమాధాన బలి పశు రక్తమును ప్రోక్షించిన యాజకునిది. అలా చెప్పుకుంటూ వచ్చి, అయితే ఈ పీస్ ఆఫరింగ్ అంటే థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్లో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని దాచిపెట్టుకుని, మనకు కొన్ని అలవాట్లు ఉంటాయి. మాంసం మిగిలితే అలానే పెట్టుకొని, కొన్ని ప్రాంతాలు చూసాం మన తెలుగు రాష్ట్రాల్లో, ఒక జంతువుని ఒక ఇంటి వాళ్ళు బంధువులతో అంతా పంచుకోవాలని మిగిలిపెట్టుకున్నప్పుడు, ఎండు చేపలు ఎలాగైతే ఎండబెట్టుకొని తింటారో, మాంసాన్ని కూడా ఎండబెట్టుకొని బాక్సుల్లో వేసి పెట్టుకొని ఉంటారు. అవసరమైనప్పుడంతా మళ్ళీ వేడి నీళ్ళలో దాన్ని పెట్టుకొని మళ్ళీ చేసుకొని మళ్ళీ తింటుంటారు. ఎట్టి పరిస్థితులు అలాంటివి చేయకండి, ఎప్పుడప్పుడు తినండి అని చెప్తున్నాడు దేవుడు. ఈ మధ్యకాలంలో డాక్టర్స్ చెప్తున్నారు, మీరు ఫ్రిడ్జ్లో అన్నాలు సద్దన్నాలు పెట్టుకొని ఊరికనే హెల్త్ పాడు చేసుకోకండి, ఎప్పుడప్పుడు చేసుకొని తినండి అని చెప్తున్నారు. అట్లా మన దేవుడు చూడండి 18వ వచనంలో 17-18, మిగిలినది మరునాడు తినవచ్చును, 3వ నాడు ఆ బలి పశువు మాంసంలో మిగిలిన దానిని అగ్నితో కాల్చివేయవలెను. ఒకడు తన సమాధాన బలి పశువు మాంసంలో కొంచెమైనను 3వ నాడు తినిన ఎడల అది అంగీకరింపబడదు, అది అర్పించిన వానికి సమాధాన బలిగా ఎంచబడదు, అది హేయము, దాని తినువాడు తన దోష శిక్షను భరించును. ఆ మధ్యకాలంలో నాకు ఒక వార్త వచ్చింది. ఏమిటంటే, అది ఒక పెద్ద మ్యారేజ్ జరిగింది క్రైస్తవ కుటుంబాల్లోనే. చాలా వంటలు చేసేసారు. వచ్చిన వాళ్ళు అంతా స్వీకరించి అయిన తర్వాత కూడా ఇంకో ఒక 300 మందికి వడ్డించేంత ఉంటే ఏందైతే అంతంతా పెట్టుకొని మిగిలినది కొంచెం అయితే మొత్తానికి తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు. ఇక దాదాపుగా నెల మొత్తం అదే తిన్నారంటండి. ఎట్లా తిన్నారో నాకు అర్థం అవ్వలేదు. అది అంతగా ఎలా పెట్టుకొని తిన్నారు, మరి ఘోరగా. ఆ ఇంటిలోనికి అప్పుడే ఆ కోడలు ప్రవేశించింది. కొత్తగా వేరే ఇంటి కుమార్తె వాళ్ళ ఇంటిలోనికి వెళ్ళింది కోడలుగా వెళ్తే, ఆ భర్త యొక్క కుటుంబ సభ్యులు, ఏం వండుకుంటామమ్మా ఈ నెల అంతా ఫ్రిడ్జ్లో ఉంది కదా, వేడి చేసుకుని తింటాను అంటారు. కొత్తగా కోడలు ఇంట్లోకి అడుగు పెడితే నెల రోజులు ఆ సద్దనమే పెట్టిన కుటుంబం అట. ఆ కుటుంబం వాళ్ళు నాకు చెప్తున్నారు, అయ్యో అయ్యగారు మీరనే చెప్పండి పరిస్థితి ఇట్లా అయిపోయిందని. నేనేం చెప్తాను, మీ ఫ్రిడ్జ్లో అన్నం గురించి నేనేం చెప్పాలండి? వాక్యం మీద చెప్పగలను, కానీ మీ ఫ్రిడ్జ్లో ఉన్న వంటల గురించి నేనేం చెప్తానని నా బాధ. ఎన్ని కష్టాలు ఉంటాయి చూడండి. అందుకే నిన్ను అన్నాను, ఒక సేవకుని పరిస్థితి పెనం మీద రొట్టెనే, ఇటు తిప్పినా కాల్చిపోవడమే, అటు పోయినా కాలిపోవడమే. ఆల్ రైట్, గుడ్, వచ్చేద్దాం. అందుకే ఆరోగ్యం జాగ్రత్త. ఆరోగ్యం దేవుడు మన చేతిలో పెట్టి ఆయుష్ తన చేతిలో పెట్టుకున్నాడు. చూద్దామా దేవుడు ఎంత చక్కగా చెప్పాడు చూడండి. 3వ నాడు తినకండి ఇలాంటివన్నీ అని చెప్తున్నాడు 18వ వచనం. ఆయన మనం పరిశుద్ధంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఎంత ప్రేమ అండి ఆయనకు మన మీద.
అంతేకాకుండా దేవుడు చెప్పిన దానిని మనం నిర్లక్ష్యం చేస్తే దోష శిక్షను భరిస్తాడట. 18వ వచనంలో, అపవిత్రమైన దేనికైనా తగిలిన మాంసమును తినకూడదు, అగ్నితో దాన్ని కాల్చివేయవలెను. 21వ వచనం చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అందులో ఉంది. ఎవడు మనుషుల అపవిత్రతనే కానీ, అపవిత్రమైన జంతువునే కానీ, ఏ అపవిత్రమైన వస్తువునే కానీ తాకి యెహోవాకు అర్పించు సమాధాన బలి పశువు మాంసమును తినునో వాడు ప్రజల్లో నుండి కొట్టివేయబడును. అంటే మనం అర్పించేటప్పుడు కూడా ఏ స్థితిలో అర్పిస్తున్నామో కూడా ధరించుకోమని చెప్తున్నాడు అక్కడ. అపవిత్రమైన స్థితిలో అర్పిస్తే ప్రజల్లో నుండి కొట్టేయడమే అంట. అందుకే ప్రతి ఆదివారం చెప్తుంటాను, మీరు కానుకలు వేసేటప్పుడు మీ హృదయాన్ని పరిశీలించుకోండి, మీ సహోదరునితో సమాధాన పడ్డారో లేదో పరిశీలించుకోండి. అలా పరిశీలించుకోకుండా మీరు అర్పణలు అర్పిస్తే మీ అర్పణ అంగీకరించబడదు. ఎందుకు దేవుని దృష్టిలో ఉగ్రత సంపాదించుకుంటారు? ఏముంది చూడండి ఇక్కడ, వాడు ప్రజల్లో నుండి కొట్టివేయబడిన అలా ఉంది పరిస్థితి ఇక్కడ. తర్వాత 22వ వచనం నుండి 27వ వచనం వరకు దాని యొక్క ఎక్స్టెన్షన్. కొందరికి మొన్న చెప్పాను, ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలుతో ఇట్లను, మోషే నువ్వు ఎద్దుదే కానీ, గొర్రెదే కానీ, మేకదే కానీ దేని క్రొవ్వును మీరు తినకూడదు, ఫ్యాట్ని తినకండి, ఎందుకంటే ఆల్రెడీ ఎక్కువ ఉంటుంది బాడీలో. ఆ ఉద్దేశం కాదు, శ్రేష్టమైనది విలువైనది నీవు దేవునికి సమర్పించే మనసు నీకు రావాలని చూపిస్తున్నాడు అక్కడ. తర్వాత మరొకటి, చచ్చిన దాని క్రొవ్వును, చీల్చిన దాని క్రొవ్వును ఏ పనికైనాను వినియోగపరచవచ్చును కానీ దాన్ని ఏమాత్రము తినకూడదు. డోంట్ ఈట్ ద డెడ్ యానిమల్. ఏదైనగా మనుషులు యెహోవాకు హోమముగా అర్పించే జంతువులలో దేని క్రొవ్వునైనా తిన్నవాడు తన ప్రజలను కొట్టివేయబడింది. రక్తమును తినకండి, ఎవడు రక్తం తిననో వాడు తన ప్రజల నుండి కొట్టివేయబడను. కొన్ని ఫంక్షన్స్లో బ్లడ్ కూడా చేసి పెడుతుంటారు కర్రీస్గా, అది జ్ఞాపకం చేసుకున్నాం మొన్న. పొరపాటున కూడా బాగుంది బీట్రూట్ అనుకొని వేసుకొని మనం తినకండి, పొరపాటు పడదు, దేవుని దృష్టిలో దోషులం అవుతాం. ఇప్పుడు 28వ వచనం, 28వ వచనంలో 28కి వెళ్ళే ముందు మనం ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మిస్ అయ్యాము. అది 16వ వచనం, 16th వర్స్. ఎందుకంటే సమాధాన బలిలో 3 రకాలని నేను చెప్పాను. ఒకటేమో కృతజ్ఞతార్పణ అని చెప్పాను, ఆల్ రైట్. రెండవది 16వ వచనంలో చెప్పబడుతున్న మాట, అతడు అర్పించు బలి మ్రొక్కుబడియే కానీ. స్వేచ్ఛార్పణ దగ్గరికి మళ్ళీ వస్తాను. మ్రొక్కుబడి అంటే ప్రభువా నువ్వు నాకు ఇది చేస్తే నేను నీ సన్నిధిలో ఇది నెరవేరుస్తాను అని మొక్కుకోవటం. మ్రొక్కుబడి అంటే నేను ఏ మొక్కుబడుల గురించి చెప్పట్లేదంటే, ప్రభువా నువ్వు నాకు ఉద్యోగం ఇస్తే 1116 నీకే ప్రభువా అన్నాడంట ఒక వ్యక్తి. మిగిలిన జీతం అంతా నాదే ప్రభువా, ఒక 1116 మాత్రం నీవి, లేకపోతే నన్ను 10th క్లాస్ పాస్ చేస్తే 100 రూపాయలు నీకే ప్రభువా. ఇలాంటి మొక్కుబడుల గురించి కాదు. కీర్తన 66, కీర్తన 66 కృతజ్ఞతార్పణకు మనం ఏ కీర్తన చూసాం? 107, 116 గుర్తున్నాయి కదా మీకు. ఇప్పుడు మొక్కుబడుల గురించి చెప్తున్నాను. మొక్కుబడిలో 13, 14 వచనాలు చూడండి. దహన బలులను తీసుకుని నీ మందిరంలోనికి వచ్చేదను. నేను శ్రమలలో ఉన్నప్పుడు నా పెదవులు కొన్ని మొక్కుబడులు పలికాయి, నా నోరు ఈ మొక్కుబడులను వచించాయి, వాటిని నేను ఖచ్చితంగా చెల్లించేదను అని రాయబడింది ఇక్కడ. శ్రమలలో మనం ఒకవేళ దేవునికి మొక్కుకొని ఉంటే నేను మొక్కుబడి చెల్లిస్తాను ప్రభువా అనేటువంటిది ఏదైనా నువ్వు చేసింటే అని లేవియాకాండం 7వ అధ్యాయము మొక్కుబడులను గురించిన విషయాన్ని తెలియజేస్తున్నాడు. మొక్కుబడులను గురించి అతడు అర్పించుగలి మొక్కుబడి అయితే ఎట్టి పరిస్థితుల్లో 3వ నాడు దాన్ని తినకండి. ఇలా రెండవది.
అయితే మ్రొక్కుబడుల విషయంలో జాగ్రత్త పడాల్సిన విశ్వాసి ఏమిటంటే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 5. నాలుగవ వచనంలో నీవు దేవునికి మ్రొక్కుబడి చేసి కొన్న ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకుము, బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. నీవు మ్రొక్కుకొనిన దానిని చెల్లించుము, నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనకుండుటయే మేలు. అలా మ్రొక్కుబడుల గురించి తెలియజేస్తున్నాడు. ఎన్ని కనపడ్డాయి ఇప్పటి వరకు సమాధాన బలిలో మనకు? ఒకటేమో కృతజ్ఞతార్పణ, 2 మ్రొక్కుబడులు. ఓటింగ్ అంటారు దాన్ని. ఐ మేడ్ ఎ వో విత్ మై గాడ్, దేర్ ఫోర్ ఐఎమ్ ఆబ్లిగేటెడ్ టు ఫుల్ఫిల్ మై వో. అది మీనింగ్. ఇక మూడవది, చివరిది 28వ వచనం నుండి తెలియజేస్తున్నాడు. ఏ 28వ వచనము? లేవియాకాండము 6:28. ఈ కారణాన్ని బట్టే సమాధాన బలిని దేవుడు ఏం చేశాడు? చివరిలో చెప్పుకుంటూ వచ్చాడు. 28వ వచనం నుండి, మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లను, ఎవడు యెహోవాకు సమాధాన బలి ద్రవ్యములను తెచ్చునో వాడు ఆ ద్రవ్యములలో నుండి తాను అర్పించున్నది యెహోవా సన్నిధికి తేవలెను. అతడు తన చేతులలోనే యెహోవాకు హోమద్రవ్యములను అనగా బోర మీది క్రొవ్వును తేవలను. యెహోవా సన్నిధిని అల్లాడింపు అర్పణముగా దానిని అల్లాడించుటకు బోరతో దానిని తేవలను. మీరు ఎప్పుడైనా చూసారా? వినే ఉండొచ్చు, చేతిలో ఒక బెల్లు లాంటిది పెట్టుకుని డింగ్ 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 కొడుతుంది, ఇట్లా అల్లాడిస్తూ ఏదో చేస్తుంటారు శబ్దం. ఎక్కడి నుంచి వచ్చాయి అలవాట్లు మనకు తెలియదు, కానీ ఇక్కడైతే మాత్రము 30వ వచనంలో అతడు తన చేతులలోనే యెహోవాకు హోమద్రవ్యములను అనగా బోర మీది క్రొవ్వును తేవలను. యెహోవా సన్నిధిని అల్లాడింపు అర్పణముగా దానిని అల్లాడించుటకు బోరతో దాన్ని తేవలను. యాజకుడు బలిపీఠం మీద ఆ క్రొవ్వును దహింపవలను. కానీ బోర అహరోనుకును అతని సంతతి వారికి చెందును. బోర అంటే థై పోర్షన్ ఆఫ్ అన్ యానిమల్. వాళ్ళు ఏదైతే సాక్రిఫైస్ చేస్తారో, బలి చేస్తారో, అన్నీ దహించి వేస్తే యాజకులు బ్రతకాలి కదా, వారికి కూడా ఏమైనా అవసరాలు ఉంటాయి కదా. కాబట్టి మీరు భుజించుటకు స్వీకరించుటకు ఈ పార్ట్ ఆఫ్ ది యానిమల్ మీరు తీసుకోండి, క్రొవ్వును ఇక్కడ ఇచ్చేసేయండి. ఇలాంటివన్నీ చెప్తున్నాడు అక్కడ. అది కూడా ఏమిటి? 32వ వచనంలో సమాధాన బలి పశువుల్లో నుండి ప్రతిష్టార్పణముగా యాజకునికి కుడి జబ్బని ఇవ్వలేడు, రైట్ సైడ్ ఇవ్వమంటున్నాడు. దీనిని 16వ వచనం, 7వ అధ్యాయం 16వ వచనంలో ఏ అర్పణగా పిలిచాడు? అతడు అర్పించు బలి, అది ఒక పార్ట్, మ్రొక్కుబడి అనేది ఒక పార్ట్. ఇప్పుడు మూడవది వస్తుంది, స్వేచ్ఛార్పణ. స్వేచ్ఛార్పణ అంటే ఏమిటి? ఫ్రీ విల్ ఆఫరింగ్, మీకు ఇష్టమైతేనే. ఈరోజు మధ్యాహ్నం మనకు చక్కటి గృహ ప్రవేశ కార్యక్రమం జరిగింది. అంతా అయిపోయిన తర్వాత ఒక అనౌన్స్మెంట్ జరిగింది, అక్కడ వచ్చిన వారికి తెలుసు. అక్కడ మిమ్మల్ని బలవంతం చేశారా, ప్రకటించారా? కండిషన్ ఏమని చెప్పారు? బుద్ధి పుట్టినవారు, అదే కదా. ఎవరికైతే ప్రేరేపణ కలుగుతుందో అనే మాట వచ్చింది. ఎవరికైతే ప్రేరేపణ కలుగుతుందో అనే మాట అన్నప్పుడు అది ఏ అర్పణ కిందకి వస్తుంది? సమాధాన బలిలో మనం 3 అర్పణలు చూసాం. ఒకటేమో నా దేవుడు నాకు చేసిన మేళ్లకు ఇచ్చే దానిని కృతజ్ఞత అర్పణ అనేది చెప్పుకున్నాం. రెండవది, ప్రభువా నా శ్రమల్లో నుండి నన్ను బయటికి తీసుకొస్తే నేను నీకు ఇది ఇచ్చేస్తాను ప్రభువా అని మొక్కుకున్నాం. అదేమైపోయింది? అది మ్రొక్కుబడి అయిపోయింది. ఇదే లేవియాకాండం 7వ అధ్యాయం 16లో మరొకటి పరిచయం చేస్తున్నాడు, దానినే స్వేచ్ఛార్పణ, ఫ్రీ విల్ ఆఫరింగ్. మరి థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్కి మనం ఎక్కడ చూసాము? కీర్తనల్లో 107వ కీర్తనలో నా దేవుని కృతజ్ఞతార్పణ తెచ్చేదను. కృతజ్ఞతార్పణ అనేది ఎప్పుడు వస్తుంది? దేవుడు నాకు ఏదో మేలు చేశాడు కనుక నేను దేవునికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, అది కృతజ్ఞతార్పణ. మ్రొక్కుబడి ఎప్పుడు వస్తుంది? నేను శ్రమల్లోనో దేంట్లోనో ఉన్నాను, దేవుడు నాకు ఈ మేలు చేస్తే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హన్నా గారు ఒక మొక్కుబడి చేసుకున్నారండి బైబిల్లో, సమూయేలు గారి తల్లి గారు. ఏం మొక్కుబడి చేసుకున్నారు? దేవా నేను చాలా రోజుల నుండి మరి సంతానం లేని స్త్రీగా ఉండిపోయాను,
నీవు నాకు సంతానం ఇస్తే ఆ బిడ్డను తీసుకెళ్ళి నీకే సమప్రతిష్ఠిస్తానని చెప్పాడు. ఆ మొక్కుబడి చేసుకున్నందుకు తిరిగి దేవుడు అనగా ఆ స్త్రీకి సంతానం ఇవ్వగానే ఆ కుమారుని తీసుకెళ్ళి ఎవరికి అప్పచెప్పింది? అక్కడ దేవుని మందిరంలో. ఇది ఏ అర్పణ అయిపోతుంది? కృతజ్ఞత అర్పణ అవుతుందా, మొక్కుబడి అవుతుందా? మొక్కుబడి. ఇకపోతే స్వేచ్ఛార్పణ అనేది ఒకటి కనపడుతుంది. ఈ స్వేచ్ఛార్పణను ఫ్రీ విల్ ఆఫరింగ్ అంటారు. ఈ ఫ్రీ విల్ ఆఫరింగ్ ఎలా జరిగిందో బైబిల్లో ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 35. నిర్గమకాండం 35 నిర్గమకాండం 35లో 5వ వచనం చూద్దాం. ముగించుకుందాం, సమయం అయిపోతుంది, ఇంకొక 5 to 10 minutes. మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి అని చెబుతూ 20వ వచనానికి వచ్చిన తర్వాత 20-21 వచనాలలో ఇశ్రాయేలీయుల సమాజం అంతయు మీకు ఎవరెవరికైతే బుద్ధి పుట్టిందో వాళ్ళందరూ తీసుకురండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత అందరు ఇంట్లోకి వెళ్ళారు. తర్వాత 21వ వచనంలో ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకును, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి. మనము దేవునికి మందిరం నిలబెట్టాలి. ప్రత్యక్షపు గుడారాన్ని సీనాయి పర్వతం వద్ద నాకు చూపించాడు. ఆ రీతిగా ఈ ప్రత్యక్ష గుడారంను ఏర్పాటు చేయాలంటే బుద్ధి పుట్టిన ప్రతి ఒక్కరు తీసుకురండి అని మోషే గారు పిలుపునిచ్చారు. అది గత సంవత్సరం విన్నాం. అప్పుడు ఎవరెవరి హృదయం ప్రేరేపించబడిందో వాళ్ళందరూ వచ్చి మందిర నిర్మాణం కొరకు అనగా ప్రత్యక్ష గుడారం యొక్క ఏర్పాటు కొరకు స్వేచ్ఛార్పణను తీసుకొచ్చారు. ఆ స్వేచ్ఛార్పణనే లేవియాకాండం 7వ అధ్యాయము 16వ వచనంలో స్వేచ్ఛార్పణ అని చూపిస్తున్నాడు. ఆల్ రైట్, ఫ్రీ విల్ ఆఫరింగ్. అయితే అలా నిర్గమకాండం 35లో వీరు ఫ్రీ విల్గా స్వేచ్ఛార్పణంగా ఇచ్చిన తర్వాత వాడన్నిటినీ చక్కగా సిద్ధపరిచి అన్నీ చేశారు. మధ్యలో ఆ స్వేచ్ఛార్పణ ఇచ్చిన వాడు ఎవరైనా వచ్చి మేము ఒకనాడు ఈ ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయడానికి కొంచెం బంగారం ఇచ్చాము, కొంచెం వెండి ఇచ్చాము, నా బంగారం నాకు ఇవ్వండి అని అడిగాడు అనుకోండి, అది ఫ్రీ విల్ ఆఫరింగ్ అయిపోతుందా? నేను ఇచ్చిండేది మళ్ళీ రిటర్న్ ఇచ్చేయన్నాను అనుకోండి, బాగుంటుందా? అదే పరిస్థితి. అక్కడ నువ్వు ఫ్రీ విల్ చేసినట్లు కాదని చెప్తున్నాడు. అక్కడ ఎందుకు ఆ సందర్భం వచ్చిందో తెలియదు, కానీ ఈరోజు లేవియాకాండం 7వ అధ్యాయంలో దేవుడు మన వరుస క్రమంలో ఈ శీర్షికలో అది కవర్ చేసుకుంటూ వచ్చాడు. చూద్దాం. అది లేవియాకాండము 7:16. మ్రొక్కుబడియే కానీ స్వేచ్ఛార్పణయే కానీ అయిన ఎడల అని ఆ అర్పణను చూపిస్తున్నాడు. ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అని వెతికి చూస్తే నిర్గమకాండం 35లో మోషే గారు పిలిచారు, చెప్పారు, ఎవరెవరి మనస్సు ప్రేరేపించబడిందో వాళ్ళందరూ తరలి వచ్చారు. ఆల్ రైట్, గుడ్. అలా సమాధాన బలిలో ఎన్ని రకాల అర్పణలు కనబడుతున్నాయి? 3 రకాలు. మొదటిది ఏమిటి? కృతజ్ఞతార్పణ. ఎప్పుడు ఇస్తాం మనం? దేవుడు చేసిన మేలు. మేలులు నీ మేలులు అనే పాట పాడినప్పుడు ఏ అర్పణ గుర్తు రావాలి? కృతజ్ఞతార్పణ. హన్నా గారు, సమూయేలు గారు అనే సందర్భం వినగానే ఏ విషయం గుర్తు రావాలి? మ్రొక్కుబడి గుర్తు రావాలి. మందిర నిర్మాణము, లేకపోతే మందిరంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంప్లిఫైర్ పనిచేయట్లేదు, లేకపోతే మైక్ సిస్టమ్ సరిగా పనిచేయట్లేదు, లైట్లు వెళ్ళిపోయాయి, లేకపోతే మరొకటి ఫిక్స్ చేయాలి, మన కుండలు లేవు, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఇవి లేవని చెప్పారు. ఇప్పుడు అదేమవుతుంది? ఆ డిఫరెన్షియేషన్ మీకు అర్థం అవ్వాలి. బ్రదర్, మేము కుర్చీలు ఇచ్చాము, కుండలు ఇచ్చాము, యాంప్లిఫైర్కి ఇచ్చాము, మైక్లు ఇచ్చాము, మా డబ్బులు మాకేంటి, లేదా మైక్ తీసుకెళ్ళిపోతాం అన్నారు అనుకోండి. మా డబ్బులు మాకు ఇచ్చారు, మేము కుండలు తీసుకెళ్ళిపోతామంటే, మా డబ్బులు మాకు ఇచ్చేయండి, మేము కుర్చీలు ఎత్తుకుపోతామంటే, ఇక మీదంటే మందిరానికి వచ్చేటప్పుడు మీరు మీ బ్యాగులతో పాటు మీ చైర్ మీరు తెచ్చుకొని కూర్చొని మళ్ళీ ఇంటికి చైర్ తీసుకెళ్ళిపోవాలి. అలా ఉంటుంది స్వేచ్ఛార్పణను ఒకవేళ మనం వెనక్కు తీసుకెళ్ళిపోతే. ఆల్ రైట్, ఎంత బాగుంది చూడండి వాక్యం. లేవియాకాండం 7వ అధ్యాయం
32 నుండి, సమాధాన బలి పశువులలో నుండి ప్రతిష్టార్పణముగా యాజకునికి కుడి జబ్బనియవలెను. అహరోను సంతతి వారిలో ఎవడు సమాధాన బలియగు పశు రక్తమును క్రొవ్వును అర్పించునో కుడి జబ్బ వానిదగను. ఏలైనగా ఇశ్రాయేలీయుల యొద్ద నుండి అనగా వారి సమాధాన బలి ద్రవ్యములలో నుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసుకొని నిత్యమైన కట్టడ చొప్పున యాజకుడైన అహరోనుకును అతని సంతతి వారికి ఇచ్చి ఉన్నాను. అయితే మొక్కుబడి గురించి చెప్పాం కదండి. మొక్కుబడి ఎలా చేస్తాం? మాట ఇచ్చి నెరవేరుస్తాం, అదే కదా, మాట ఇచ్చి నెరవేర్చడం. యేసు ప్రభు చేసుకున్న, అంటే అది మొక్కుబడి అనాలా, మాట ఇవ్వడం అంటారా, ఏమిటో ఒకసారి హెబ్రీ పత్రికలోకి వెళ్ళి చూద్దాం. మనుషులమే కాదు, మన కొరకు మనుష్య కుమారునిగా భూమి మీదకి వచ్చిన ప్రభు ఎలాంటి పని చేశాడో చూద్దాం ఒకసారి. 9:16 లేవియాకాండం, ఒక్క నిమిషం సిస్టర్. లేవియాకాండం 7:16 ఎలానో హెబ్రీ పత్రిక 9:16 మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వాని మరణం అవశ్యం అని ఉంది అక్కడ. అంటే నేను లోకం నిమిత్తం చచ్చిపోతాను అని మాట ఇచ్చాడట యేసు ప్రభు. హన్నా గారు ఏం మాట ఇచ్చారు? నాకు కుమారుణ్ణి ఇస్తే తిరిగి నీకే ఇస్తాను ప్రభు అని మాట ఇచ్చింది సమూయేలు గారి తల్లి. యేసు ప్రభు ఏం మాట ఇచ్చాడు? నోటితో మాట మాత్రమే కాదు, వ్రాతపూర్వకంగా ఇచ్చాడు. ఏమిటది? నేను ప్రజల కొరకు, లోక రక్షణ కొరకు నేను చనిపోతానని ఆయనే వ్రాసి పెట్టి మాటిచ్చి మన కొరకు చనిపోయాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. మరణ శాసనం ఎక్కడ ఉంటునో అక్కడ మరణ శాసనం వ్రాసిన వాని మరణం అవశ్యం. ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును. అది రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? ఇది మొక్కుబడి కంటే పెద్దది. ఇది ప్రియులారా, వచ్చేద్దాం లేవియాకాండానికి. అలా ఈ అధ్యాయం 7వ అధ్యాయము 37 నుంచి చూస్తే ఇది అని క్లోజ్ చేస్తున్నాడు దేవుడు. నేను చెప్పానుగా, లేవియాకాండము మొదటి 3 అధ్యాయాలేమో ప్రైజ్ అండ్ డెడికేషన్ రిలేటెడ్, స్తుతి మరియు ప్రతిష్టార్పణ అని చెప్పుకున్నాం. 4వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు ఏ అర్పణ? పునరుద్ధరణ అర్పణ, రీస్టోరేషన్, ఆఫరింగ్స్ ఆఫ్ రీస్టోరేషన్ అని చెప్పాను. వీటన్నిటినీ మొదటి అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ఉన్న దానిని 37-38 వచనాలలో దేవుడు కన్క్లూడ్ చేస్తున్నాడు, ముగించున్నాడు. ఏమని ముగిస్తున్నాడంటే, ఇంతవరకు చెప్పినది ఎంతవరకు? మొదటి అధ్యాయం నుండి 7వ అధ్యాయం 36వ వచనం వరకు, మొదటి అధ్యాయం నుండి 7వ అధ్యాయం 36వ వచనం వరకు ఏమిటంటే, ఇది దహన బలిని గూర్చియు, అపరాధ పరిహారార్థపు నైవేద్యమును గూర్చియు, పాప పరిహారార్థ బలిని గూర్చియు, అపరాధ పరిహారార్థ బలిని గూర్చియు, ప్రతిష్ఠితార్పణమును గూర్చియు, సమాధాన బలిని గూర్చియు చేయబడిన విధి. ఇశ్రాయేలీయులు యెహోవాకు అర్పణములు తీసుకొని రావాలని సీనాయి అరణ్యంలో ఆయన ఆజ్ఞాపించిన దినమున యెహోవా సీనాయి కొండ మీద మోషేకు అలాగుననే ఆజ్ఞాపించాను. అంటే ఇశ్రాయేలీయులు ఇంకా ఎక్కడున్నారు? ఎప్పుడు చేరుకున్నారు సీనాయి కొండ వద్దకు? మర్చిపోయారు. ఐగుప్తుల నుండి బయలుదేరి ఎప్పుడు వచ్చారు సీనాయి కొండ వద్దకు? ఏ మొదటి సంవత్సరంలోనే 3వ నెల మొదటి దినాన సీనాయి కొండ వద్దకు వచ్చారు. ఏ అధ్యాయంలో వచ్చారు? నిర్గమకాండం 19:1 వచనం. నిర్గమకాండం 19:1 వచనంలో సీనాయి కొండకు చేరుకున్నారు. అప్పటి నుంచి లేవియాకాండం 7వ అధ్యాయానికి కూడా ఇంకా ఎక్కడ ఉన్నారు? వీళ్ళు సీనాయి కొండ వద్దనే ఉన్నారు, ఇంకా కదలలేదు. ఎప్పుడు వెళ్తారో మనం వేచి చూడాల్సిందే. ప్రయాణం ఎంతవరకు సాగేది? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మీ బిడ్డలు మీ వాక్యాన్ని విన్నారు, ఈ విషయాలను
గ్రహించుటకు గ్రహింపు శక్తిని మీరు ప్రసాదించమని వేడుకొంచున్నాను. ఈ కుటుంబాలందరికీ మేలు చేయమని వేడుకొనొచ్చు మా దేవుడు నిజ రక్షకుడైన యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.